నమస్తే V5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏన్కూరు మండల కేంద్రంలో MRPS ఆధ్వర్యంలో 1000 గొంతుకలు లక్ష డబ్బుల సన్నాహక సమావేశం. ముఖ్య అతిథిగా హాజరైన వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. గణపురం మండలంలో రైతు భరోసా విచారణ ప్రక్రియను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ. పర్యవేక్షణకు అన్ని మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు వెల్లడి. కమలాపూర్లో PDS బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచిన స్థావరంపై టాస్క్ ఫోర్సెస్ CI రంజిత్ నేతృత్వంలో దాడులు. సుమారు 71.5 క్వింటాల బియ్యాన్ని సీజ్ చేసిన అధికారులు. ఓర్వకల్లు మండల కేంద్రంలో ఉన్న జయరాజ్ స్టీల్ ప్లాంట్ లో ఉన్న MR కంపెనీ వారు ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం CPI మండల సహాయ కార్యదర్శి సుధాకర్, అలాగే రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయలసీమ రవీంద్రనాథ్, ప్రగతిశీల విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయ్యన్నలు మాట్లాడుతూ ఓర్వకల్లు మండలంలో పరిశ్రమలు ఎన్ని వస్తువున్నా స్థానికులకు ఉద్యోగ అవకాశాలు మాత్రం శూన్యమని అన్నారు. జయరాజ్ స్టీల్ ప్లాంట్ MR కంపెనీలో పనిచేస్తున్నటువంటి కార్మికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. స్థానిక యువతకు 100 మందికి పైగా ఉద్యోగాలు ఇచ్చారని, అయితే 1వ తారీఖు దాటి 7 రోజులు అయిపోయినా ఇంతవరకు జీతాలు ఇవ్వకపోవడం బాధాకరమైన విషయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పరిశ్రమ యాజమాన్య ఉన్నతాధికారులు స్పందించి ఉద్యోగాలు ఇచ్చి కార్మికులకు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. తక్షణమే కార్మికులకు జీతాలు మంజూరు చేసి వారికి ఉద్యోగ అవకాశాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్మికులు తదితరులు పాల్గొన్నారు. मैं बोला ना इनको लेबर के हिसाब से, लॉ के हिसाब से जो జీవో ఏముందో లేబర్ యాక్ట్ లో జీవో తీసుకొని వీళ్ళకి ఇవ్వండి. అన్స్కిల్డ్ రేట్ కర్ణాటకలోని బీదర్లో 2 దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. ATMలోకి డబ్బులు నింపుతున్న సిబ్బందిపై కాల్పులు జరిపి 93 లక్షల రూపాయలతో పరారయ్యారు. నేరుగా బీదర్ నుండి హైదరాబాద్ వచ్చిన దుండగులు మధ్యాహ్నం 3:30 ప్రాంతంలో అఫ్జల్గంజ్ లోని రోషన్ ట్రావెల్ కు చేరుకున్నారు. హైదరాబాద్ నుండి ఛత్తీస్గఢ్ లోని రాయ్పూర్ కి వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకున్నారు. 7:30 అఫ్జల్గంజ్ నుండి రాయ్పూర్ కు బయలుదేరుతున్న బస్సులోకి ప్రయాణికులను అనుమతించిన తర్వాత వారి లగేజ్లను టికెట్ మేనేజర్ జహంగీర్ తనిఖీ చేశారు. అదే సమయంలో నిందితుల బ్యాగ్లను తనిఖీ చేయడానికి ప్రయత్నించగా దుండగులు అడ్డుకున్నారు. దుండగుల వెనక సీట్లో ఒక కేసులో భాగంగా హైదరాబాద్ వచ్చిన బీదర్ పోలీసులు తాము పోలీసులమని, తమ బ్యాగ్ తనిఖీ చేయాల్సిన అవసరం లేదంటూ చెప్పారు. ఈ విషయాన్ని విని బీదర్ పోలీసులు తమ కోసమే వచ్చారంటూ భావించిన దుండగులు టికెట్ మేనేజర్ కు 50,000 రూపాయలు ఇచ్చి తమ బ్యాగ్ తనిఖీ చేయొద్దంటూ మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. దీంతో వారి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో జహంగీర్ వారిని కిందకు దిగాలంటూ హెచ్చరించారు. దీంతో వారి బ్యాగ్లతో పాటు కిందకు దిగగా పోలీసుల భయంతో తప్పించుకోవడానికి జహంగీర్ పై కాల్పులు చేశారు. సుమారు 4 నుండి 5 రౌండ్ కాల్పులు జరిపి డబ్బులతో పాటు అక్కడి నుండి పరారయ్యారు. జహంగీర్ పొట్ట, కాలు భాగంలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. దీంతో రోషన్ ట్రావెల్స్ వద్ద కుప్పకూలిపోవడంతో ఉస్మానియా ఆసుపత్రికి జహంగీర్ ను తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రోషన్ ట్రావెల్స్ కి 2 అన్నోన్ పర్సన్స్ వచ్చేసి వాళ్ళకు 2 టికెట్లు కావాలని రాయ్పూర్ కి బుక్ చేసుకున్నారు. ఈ రాయ్పూర్ కి ట్రావెల్ బస్ ఏదైతే ఉందో దానికి వెళ్ళడానికి చిన్న బస్ ఇక్కడ నుంచి బయలుదేరే ముందు ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ జహంగీర్ ఎవరైతే ఉన్నారో అతను వాళ్ళ బ్యాగ్స్ చెక్ చేసినప్పుడు కొంత క్యాష్ కనబడ్డది. క్యాష్ కనబడినప్పుడు ఇది ఏంటి అని అడిగినప్పుడు అతని మీద ఒక వెపన్ ఉపయోగించి ఫైర్ చేసి వాళ్ళిద్దరూ పారిపోయారు. వీఆర్ ఆన్ ద జాబ్, టీమ్స్ అన్ని కూడా వర్క్ చేస్తూ ఉన్నాయి. వాళ్ళని త్వరలోనే పట్టుకుంటాం. వాళ్ళు చూడ్డానికి ఈరోజు మార్నింగ్ జరిగినటువంటి బీదర్లో జరిగినటువంటి రాబరీ కేసులోనే నిందితుల్లాగా అనిపిస్తున్నారు.
బట్ వీ విల్ వెరిఫై ఆఫ్టర్ డిటెక్షన్ వీ విల్. ఎన్ని రౌండ్ల కాల్పులు జరిగాయి? ఓన్లీ ఒక రౌండ్ ఇంజూరీ అయిన వ్యక్తి పరిస్థితి ఏ విధంగా? ఇంజురీ నార్మల్ సింపుల్ ఇంజురీ ఓన్లీ. హీ ఈజ్ సేఫ్ ఓన్లీ. హీ ఈజ్ గోయింగ్ అండర్ గోయింగ్ ట్రీట్మెంట్ అట్ ఆస్తా హాస్పిటల్. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? టికెట్ ఎక్కడ బుక్ చేసుకున్నారు? ఏ సమయం? టికెట్ హైదరాబాద్ నుంచి రాయ్పూర్కి బుక్ చేసుకున్నారు. ఎంతమందికి సార్? ఇద్దరు. బీదర్ పోలీసులు కూడా ఫాలో అవుతున్న వాళ్ళని అంటున్నారు సార్. వెనకాల యాక్సిడెంటల్లీ అందులో బీదర్కి సంబంధించినటువంటి ఇద్దరు కానిస్టేబుల్స్ కూడా ఉన్నారు. వాళ్ళు సేమ్ ప్లేస్లో రెండు ఎన్బిడబ్ల్యూసి ఎగ్జిక్యూట్ చేయడానికి వాళ్ళిద్దరు కూడా రాయ్పూర్ వెళ్తున్నారు. అదే బస్సులో వాళ్ళు ట్రావెల్ చేయడానికి ఉన్నారు. బట్ వాళ్ళకు వీళ్ళే అఫెండర్స్ అని తెలియదు. సో దానివల్ల వేరే కేసులో వెళ్తున్నారు. దానివల్ల వాళ్ళు పట్టుకోలేకపోయారు. వీ విల్ బీ ఆన్ ద జాబ్ అండ్ వీ విల్ డిటెక్ట్. బ్యాగ్స్ తీసుకొని పారిపోయారు. ఆఫ్టర్ ద ఫ్లడ్ ఎనీ ట్రేసెస్ ఆఫ్ దెమ్? హావ్ యు ఫౌండ్ ఎనీ ట్రేసెస్ ఆఫ్ దోస్ పీపుల్? యా, సీసీటీవీ ఫుటేజ్ వచ్చాయి. అక్యూజ్డ్ పర్సన్స్ని కూడా ఐడెంటిఫై చేసినాము. బట్ వాళ్ళ పేర్లు అనేది ఐడెంటిఫై చేయాలి. వీఆర్ ఆన్ ద జాబ్. టికెట్ బుక్ చేసుకున్నారు? ఇక్కడ అమిత్ కుమార్ అనే పేరుతోటి 2 టికెట్లు బుక్ చేశారు. ఆ అమిత్ కుమార్ని కూడా వెరిఫై చేస్తారు. సో ఎనీ టీమ్స్ హావ్ బీన్ ఫౌండ్ టు ట్రేస్ దెమ్? Yes, 4 teams are already formed and task force is also working on that. रायपुर जाने के बाद हमारे भाई के ऑफिस में रोशन ट्रैवल्स में बुक करा नूर भाई मैनेजर है, टिकट मैनेजर, उन्होंने बुक करा थी मुझे. बुक करके वो लोग बैठा यहाँ पर 2-3 में. अरे रायपुर में डालने के वास्ते छोटा बच्चा वहाँ से बस में बिठाने लेके गया. कुछ सस्पिशियस दिखा. हमेशा पैसेंजर चेक कर गाड़ी में बैठे थे. तो ऑलरेडी का भी इसमें पुलिस वाले बैठे थे. उनका भी बैग चेक कर. उन्होंने बोला साहब पुलिस वाले सब हमारा फॉर्मेट ये चेक करना उन्होंने बात तो सस्पिशियस हो गया. सस्पिशियस हो गया. मेरा बैग बता हुआ तो निकाल के एक बंडल दिया गया रखने को. बैग में हाथ डाल के शूट कर जख्मी हो गया. यहाँ तक भाग के आके यहाँ से असरा क्या टाइम पे हुआ? जख्मी हो गया. 2 दिन पड़े मालूम 3 बजे करा. 2 जने आए. यहाँ पर कोई पुलिस भी फॉलो कर रही थी. कल तक की पुलिस फॉलो नहीं कर रही थी. कल तक पुलिस वाले भी वही बस में जा रहे थे. सब आपकी मिनी बस में जो पैसेंजर थे पुलिस के लिए उन लोग भी रायपुर जा रहे थे. किसी जगह से होता था यहाँ से बिठा के यादव पार्किंग कोई पता तक नहीं आती मिनी बस. वो तो बड़े गाड़ी अंदर वहाँ से बड़ी गाड़ी बैठी तो सब जाते. तो उस दौरान लोग सस्पिशियस दिखा तो कोई भी पैसेंजर सस्पिशियस दिखा तो चेक कर. ज़्यादा सस्पिशियस दिखा तो उधर भाई बोल के उतार साथी मुझे बैग में डाल के पैसे दिया करते. पैसे अंदर रख पैसे अंदर रख लेते. पैसे अंदर रखते उसका ऐसा उतर बोल जाता बैग में डाल के शूट करते. दोनों मिलके 50 रुपये. उनके कितना राउंड फायर हो गया? 2 राउंड फायर. उधर बस के पास 2 राउंड फायर. इधर फायर हो गया. वही इधर तक आया मैनेजर भागते इधर आया. यहाँ से इमीडिएट बच्चे को बैग बिठाने के असरा. इंजरी रहने के बाद नाम क्या है उसका? जहांगीर नाम है. क्या काम करते थे? मैनेजर है. कितने लोग आए वो? मालूम नहीं हुआ. अंदर ऑपरेशन थिएटर में मोबाइल से चेक था वो कि फायरिंग करने वाले नहीं मालूम था. कैसे मालूम बाजू पुलिस वाले पूछा तो पुलिस वाले बता दिया था. मैं पुलिस वाला हूँ चेक कर तो शुरू होगा. मेरा भी बैग है. बैग में डाल के बंडल निकाल के दिया. तेरा बैग कैसे अंदर रख के बोला. अंदर पहुँचा कि बाहर निकले उनके सपोर्ट अभी अंदर बैग में हाथ. इधर पुलिस वाला भी है उसके पास. वो अपना इन्वेस्टिगेशन वास्ते जा रहे थे. लोग ऑलरेडी अभी मालूम हुआ कि इधर पे भी शूट आउट करके 92 लाख मेरा नाम गौतम है. हमारा भाई का ऑफिसर रोशन ट्रैवल्स का रियाज. కొత్తూరు మండలం ఇన్ముల్ నర్వా గ్రామ పరిధిలో గల జహంగీర్ పీర్ దర్గాలో 3 రోజుల కార్యక్రమంలో భాగంగా సందల్ కార్యక్రమం నిర్వహించారు. దర్గాలో నిర్వహించిన సందల్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి, కొత్తూరు శ్యామ్ సుందర్ రెడ్డి, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుస్సేని, ముస్లిం సోదరులు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. సందల్ కార్యక్రమంలో పాల్గొన్న వారు నియోజకవర్గ ప్రజలందరూ క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు. जहाँ तक आपका सवाल है, ये खुद
दूर इंडस्ट्रियल एरिया है, शिफ्टिंग इधर करना। इसलिए हम वही बता रहा हूँ, वो बात करके मैं एमएलए सवाल है, यहाँ पर कहाँ पॉसिबिलिटी होता है उसको शिफ्ट करने के लिए हम कोशिश करेंगे, वो भी हम डिस्कस करेंगे। टेक्निकलिटीज का है और जहाँ तक रोड उसका मास्टर प्लान का है, मास्टर प्लान का भी हमारा डिस्कशन है। इसको अगर मास्टर प्लान बेहतर रहता या आउटर रिंग रोड बेहतर रहता, उसके ऊपर प्लान करके जो बेहतर रहता अपन प्लान करें। 100 करोड़ का बात नहीं देता, मगर 10 करोड़ का बात देते। గత 10 ఏళ్ళు ఉన్నప్పుడు మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెడ్ క్వార్టర్ ఆయన ఉన్నాడు కాబట్టి జంగిపూర్ ఐటీఐని ఇక్కడ రానివ్వలేదు. ఇప్పుడు ఈసారి మనం ఉన్నారంటే బలంగా ఇప్పుడు ఆయన మధ్యలో ఇప్పుడన్నా మనం మీరు ఏమైనా చేస్తే ఐటీఐని ఇక్కడ షిఫ్ట్ చేసే అవకాశం ఉంది. అదేండి, ఇప్పుడు అదే చెప్పాను. టెక్నికల్ గా నేను ఎమ్మెల్యే గారు డిస్కస్ చేస్తాము. టెక్నికల్ గా పాసిబిలిటీ ఉంటే 100% అని షిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. అంటే ఫస్ట్ టెక్నికల్ గా డిస్కస్ చేసుకుంటాం. నేను వచ్చేసారి ఏటీసీ కూడా తెస్తున్నాము. లింగారెడ్డి కూడా ఏదైతే ఉందో ఆర్టీఓ ఆఫీస్ పక్కన ఇచ్చినాము కదా, పాలిటెక్నికల్ కాలేజ్ కడుతున్నాము, ఐటీఐ కాలేజ్, అడ్వాన్స్ ఏటీసీ అడ్వాన్స్ టెక్నాలజీ. ఈసారి అసలు గతంలో ఎప్పుడు జరగలేదు. ఈసారి ఐటీఐ జాంగీర్పూర్ ఐటీఐ ఎంప్లాయీస్ కు రెగ్యులరైజ్ చేస్తాం. నేను వచ్చిన తర్వాత వాళ్ళకి ఎంప్లాయీస్ కు రెగ్యులరైజ్ చేయడం జరిగింది. లాస్ట్ 4-5 years తర్వాత మొదటిసారి 60-70 అడ్మిషన్స్ రావడం జరిగింది. మళ్ళీ వదిలేస్తున్నాం. నేను అద్మతులన్న ఇప్పుడు మాట్లాడుకున్నాం. ఎంతో కొంత మనకు ఈ దర్గాలో వాస్తవానికి మొన్న కూడా చెప్పిన భక్తులకు చాలా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఈ యొక్క ప్రయాణికులకు కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఒక బస్ స్టాండ్కు భూమి ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వంతో దాన్ని కూడా మంజూరు చేస్తాం. నేను అద్మతులన్న కలిసి అదేవిధంగా ఒక బైపాస్ వేస్తున్నాం. పెద్ద గొప్పలు చెప్పాం కానీ ఈ రద్దీ తగ్గడానికి ఒక బైపాస్ వేసి ఈ దర్గాకు ఇంకా ఒక అన్ని విధాల దీనికి ఒక రూపం దేదలుచుకున్నాం. నిజంగా అభివృద్ధి కార్యక్రమంలో కొంత మాట తప్పిందనేది కొందరిది వాస్తవం. మేము మాట తప్పకుండా చెప్పకుండానే మళ్ళా ఉర్సు వరకు మా ప్రభుత్వం వచ్చింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం మీ అందరికి తెలుసు. ఇలా ప్రతి మైనార్టీ సోదరులంతా కూడా వాళ్ళ ఆశీస్సులతోని ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇవాళ పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రిగా అయ్యింది కాబట్టి ఆ తప్పకుండా ఆ బాబా సన్నిధిలో మేము కూడా ఎన్నోసార్లు కూడా న్యాజులు చేసినాం, మొక్కుకున్నాం. వాస్తవాలు ఆ బాబా దీవెనలతోనే ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నాం. ఇక్కడ అద్మతులన్న కూడా చైర్మన్ గారు ఉన్నారు కాబట్టి మేము తప్పకుండా వాళ్ళలాగా వీళ్ళలాగా మాటలు చెప్పుడు కాదు, చేసి చూపెడతామని చెప్పి ఇది అందరికీ కూడా నమస్కారాలు, ధన్యవాదాలు, శుభాకాంక్షలు. కాప్రా డివిజన్లో RRR అనే ప్రోగ్రాం పెట్టి ఇళ్లలో నిరుపయోగంగా ఉన్న వస్తువుల సేకరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ వస్తువులు, పాత పుస్తకాలు, బట్టలు, పాత సైకిళ్లు, ప్లాస్టిక్ బాటిల్స్ సేకరించడం జరిగింది. కాప్రా డివిజన్లోని కాలనీ అసోసియేషన్ వారి సహకారంతో ప్రత్యేక వాహనం ఏర్పాటు చేసి శానిటేషన్ విభాగం, శానిటేషన్ సిబ్బంది వీధి వీధి తిరిగి ప్రచారాన్ని చేస్తూ యజమానులు ఇచ్చినటువంటి వివిధ రకాల RRR వస్తువులను తరలించారు. దీనివల్ల ఎక్కడ పడితే అక్కడ రోడ్లపై వివిధ వస్తువులు పడేయకుండా ఉంటుందని వారి ఉద్దేశం. నమస్కారం అండి. మేము GHMC కాప్రా సర్కిల్ నుండి వచ్చాము. ఈరోజు CS నగర్ కాలనీలో, మల్లికార్జున నగర్లో, శివసాయి నగర్లో ఈ RRR కార్యక్రమాన్ని మేము చేయడానికి డిసైడ్ అయ్యాము. దానికి ఈ కాలనీ వాళ్ళందరూ సహకరిస్తూ RRR అంటే మన దగ్గర నిరుపయోగంగా ఉన్నటువంటి వస్తువులను GHMCకి కానీ అందజేస్తే, ఒకవేళ మేము వీధుల్లో వచ్చినప్పుడు అందజేస్తూ, లేదంటే RRR సెంటర్స్ కూడా మేము ప్రతి వార్డులో ఏర్పాటు చేశాము. RRR అని అంటే మన వస్తువుల్లో రీయూజ్, రెడ్యూస్, రీసైకిల్ అనే విధానంతో మనం వాడుతున్నటువంటి వస్తువులను మళ్ళీ ఉపయోగించుకోవచ్చు. తద్వారా మనకు ఎవరైనా బీద వాళ్ళు ఉంటే కూడా ఈ వస్తువులను మనము ఇక్కడ వినియోగించుకోవచ్చు. ఇక్కడ కాలనీ నుండి ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. పాత పుస్తకాలు, పాత బట్టలు, ఈ విధంగా ప్లాస్టిక్ వస్తువులు, ప్లాస్టిక్ కూలర్ సంబంధించినటువంటివి ఏవైనా కూడా, ఎలక్ట్రానిక్ వస్తువులు, టీవీలు కానీ ఏవైనా కూడా పాడైపోయినవి, ల్యాప్టాప్లు ఏవైనా కూడా ఈ RRR సెంటర్కు అందజేస్తే తప్పనిసరిగా మరి అది మనం వినియోగించుకోవచ్చు. కాబట్టి ఈ CS నగర్ను ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి కాలనీ వాళ్ళందరూ వచ్చి కూడా విరిగా ఈ యొక్క ఐటమ్స్ ను కూడా అందజేశారు. ఇది మేము మల్లాపూర్లో ఏర్పాటు చేసినటువంటి RRR సెంటర్ ఒకటి, తర్వాత
కాప్రా సాకేత్ దగ్గర కూడా ఈ యొక్క సెంటర్ ఏర్పాటు చేశాము. ఈ సెంటర్ లో ఈ యొక్క వస్తువులను మేము మళ్ళీ అక్కడ పెట్టి మిగతా వారందరికీ కూడా ఉపయోగం ఉన్న వారందరికీ కూడా ఈ యొక్క వస్తువులను మేము ఏర్పాటు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీకు తెలిసిన వాళ్ళు ఎవరంటే కూడా ఈ సెంటర్స్ గురించి ప్రచారం చేసి చెప్పి వాళ్ళు ఈ వస్తువులను కూడా వినియోగించుకునేటట్టు చేయవచ్చు. ఇంకెవరికైనా వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే కూడా చెప్పి వాళ్ళ దగ్గర ఏమైనా వస్తువులు ఉంటే కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టవచ్చును. సో ఈ యొక్క కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. ఈ జీహెచ్ఎంసీ కమిషనర్ గారు తలపెట్టినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము రోజు ప్రతి కాలనీలో తిరిగి చెబుతున్నాము, పబ్లిక్ అవేర్ చేస్తున్నాము. కాబట్టి మీరందరూ కూడా సహకరించి మిగతా వారందరూ కూడా తెలియజేయాలని నమస్కారం చేస్తున్నాము. థ్యాంక్ యూ. ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పెనుబల్లి మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన 5 ఇందిరా మహిళా శక్తి యూనిట్లను ప్రారంభించారు. పెనుబల్లి మండలంలో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం కింద నూతనంగా ఏర్పాటు చేసిన సాయి డిజిటల్ స్టూడియో అండ్ వీడియో, నైస్ ఫ్యాషన్ డిజైనర్ అండ్ టైలరింగ్, ఎన్ఎన్ బ్యూటీ పార్లర్, ఎంఎన్ ఫ్యాషన్ స్లేటివ్, శ్రీ హనుమాన్ టైలర్స్ యూనిట్లను కలెక్టర్ ప్రారంభించారు. రండి అదే మీరెలా మొదలు పెట్టారండి? నడిచేది జస్ట్ మీరు ఆలోచించండి. లేడీస్ ఫంక్షన్స్ వేరేగా ఉంటాయి, తనకు కొన్ని యాక్సెస్ లేని ఫంక్షన్లు ఉంటాయి. ఎక్కడ మన బిజినెస్ వచ్చేది మొదలెట్ట ఎడిటింగ్ పైన ఆల్బమ్ చేయడం, కొత్త బిల్డింగ్ ఇదంతా మరి ఎక్కడికి వెళ్తారు? आइए मैडम आप भी बताइए मैडम कैसे सोचना हुआ? क्या क्या सी रहते हैं? कंप्यूटर प्रॉब्लम और एक तीनों पालना देखना निकाले तो 6% मिलता है. क्यों नहीं लेना चाह रहे? है ना इतना बिजनेस चल रहा है बिजनेस చిన్న మిషన్ సరిపోవట్లేదు. ఎక్కువ बात करको थोड़ा गारमेंट तो रेडीमेड मैचिंग सेंटर नहीं है गाँव में तक की मैचिंग सेंटर रखना बोलते हमारा सपोर्ट करें तो आगे जाते हैं ना, आगे जाते हैं. पैसा महीने महीने इधर देखना कहाँ से आता पैसा. सर राइट अच्छा ठीक है. मुश्किल है मैडम. कितने घंटे करना रहता है मैडम? ये मिशन का है मोटर का అవసరం తీసుకొని బ్యాంక్ లింక్ చేస్తే మనకు మరిపోతుంది. కొన్ని యూనిట్స్ మొత్తంగా కొత్త నేర్పించారు ఎలా చేయాలి కలెక్టివ్ ప్రోగ్రామ్ బాత్ కరాలి. 7 మందికి కొంచెం ఇబ్బంది కొద్దిగా లాస్ అయ్యి ఆ బిజినెస్ ఆపారు. ఎడ్దికి ఒక 10 మందికి చేయగలిగి ఉంటాయి. సక్సెస్ చేసుకుని ఇంకేసి చేయించి వాళ్ళు నడుస్తుంది. ఒకసారి ఎక్స్ప్రెస్ అయ్యి ఒక సక్సెస్ స్టోరీ అయితే దీని ద్వారా 10 మంది వేరే మండలాలు కన్వర్ట్ చేయొచ్చు. मैडम पूरे यूनिट्स के बेस्ट ऑफ यूनिट्स को मंगा के बात करने लगा मेरे ग्रुप्स तो. ఖమ్మం జిల్లా వేంసూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మండల తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో డ్రగ్స్ నిల్వల సద్వినియోగం, గర్భిణీ మహిళలకు సేవలు, ఆసుపత్రి నిర్వహణ మొదలగు వివిధ అంశాలను కలెక్టర్ పరిశీలించారు.
మరి మీకు రియేజెంట్స్ సరిపోయినంత ఉన్నాయా? టీ హబ్కు పంపిస్తారు సార్, మనకి సిబిపి ఇచ్చారు సార్. సిబిపి షార్టేజ్ ఏమైనా ఉందా మీరు టెస్టింగ్ చేయడానికి? ఏం లేదు సార్. డ్రగ్ ఇదే కూడా ఎల్సిడి డ్రగ్స్ సఫిషియెంట్గా మండల్ హెల్త్ ప్రొఫైల్ ఎలా ఉంది? బైక్స్ దానికి ఏం ఇష్యూస్ వస్తున్నాయి? దిస్ ఇస్ 24/7 టీఎంసీ సార్. సో ఎమర్జెన్సీ కేసెస్ వస్తూ ఉంటాయి సార్. సో హూ రిప్లేసెస్ యూ ఇన్ యువర్ నాట్ హియర్? మేడం రీసెంట్ ఇంప్రూవ్మెంట్ కౌన్సిలింగ్ వచ్చి we are giving సార్ ఆన్లైన్ కన్సల్టేషన్ ఫర్ సైకియాట్రిక్ కౌన్సిలింగ్. అది కూడా మనం ఈవెన్ పేషెంట్స్ మనకి బాగా అడిక్ట్ అయిపోయిన వాళ్ళు, లేకపోతే మనకి పోస్ట్ నేటల్ ఎవరు చెప్తారు? హూ స్పీక్స్ ఆన్ దిస్? సైకియాట్రిస్ట్కి అప్లికేషన్ పైన 20 months might be useful. Family dispute will be required person eligible. ఇళ్ళలో అంటే ఈ 2-3 years నుండి ఈ కేసెస్ ఎక్కువ అయ్యాయి సార్. హైపర్ టెన్షన్, డయాబెటిక్ కేసెస్ ఓన్లీ ఫర్ లేడీస్. ఎటువంటి వస్తున్నాయి? హెచ్పివిలు, బ్రెస్ట్ క్యాన్సర్, సిజరేన్ 12 అయినాయి సార్. ఎందుకు ఎక్కువ కదమ్మా? సిజరేన్ అంటే దాదాపు 40% సిజరేన్ అంటున్నారు. ఎందుకు? సో వీఆర్ మోటివేటింగ్ ఇన్ ఫీల్డ్ లెవెల్ ఫర్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ డెలివరీస్ అండ్ ఆల్సో వీఆర్ గివింగ్ 6 beds సార్. ఎల్టీ గారు ఏది మీకు మేజర్గా యూజ్లో ఉన్న డ్రగ్ ఏంటి ఇప్పుడు? అప్లై చేసుకున్నారమ్మా? ఇల్లు ఉందా? సొంత ఇల్లు ఉందా? రేషన్ కార్డులు ఏమైనా ఉన్నాయా? ఎంత వయసు? ఎంత? 40-45. పెన్షన్ లేదు కదా? ఇంకేమైనా కావాల్సిన రావాల్సినవి ఏమైనా ఆగున్నాయా? ఏమన్నా అభ్యంతరాలు తీసుకున్న తర్వాత 3-4 రోజుల్లో 26వ తారీఖు జనవరి వరకు ఇవ్వడానికి నడిపిస్తుంది. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో 1000 గొంతుకలు 1,00,000 డప్పుల సన్నాహక సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ హాజరయ్యారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 7న దండోర సాంస్కృతిక మహాప్రదర్శన విజయవంతానికై అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఇంటికి ఒకరు చొప్పున డబ్బుకు వేసుకుని హైదరాబాద్ రావాలని కోరారు. దేశంలో అన్ని రాష్ట్రాలు ఎస్సీ రిజర్వేషన్ అమలు చేస్తుంటే తెలంగాణలో అమలు జరగలేదని అన్నారు. సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్ చేయవచ్చు అంటే కేవలం కొంతమంది మాత్రమే అడ్డుకుంటున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ ఎంతమందిని కలిశారో ఎస్సీ రిజర్వేషన్ కోసం రాష్ట్రంలో మరియు దేశంలోని అన్ని రాజకీయ పార్టీలను తాను కలిసి మద్దతు తీసుకువచ్చినట్లు తెలిపారు. అంతకుముందు ఇచ్చిన నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ అమలు చేస్తామని అన్నాడు. దాన్ని కాకుండా ఆపగలిగింది కదా, వర్గీకరణ లేకుండా ఉద్యోగాలు భర్తీ చేసుకుంటున్నాడు కదా. సాక్ష్యం ఏంటిది? రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేసిన వెంటనే మల్లు రవి, మల్లు బట్టి విక్రమార్క, వివేక్ కుటుంబము ఢిల్లీకి వెళ్ళింది. ఢిల్లీకి వెళ్ళి ఎవరిని కలిసింది? వాళ్ళ కులస్తుడైన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన మల్లికార్జున ఖర్గే కలిసింది. కలిసి ఏం చెప్పింది? ఎస్సీ వర్గీకరణ విషయంలో రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేశాడు, ఆయన ముందడుగెత్తున్నాడు, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపండి అని చెప్పి ఆయనతో మాట్లాడాడు. ఆయనతో మాట్లాడితే ఆయన ఏం చేసిండు? డైరెక్ట్గా ఆయన మాట్లాడకుండా డైరెక్ట్గా ఆయన మాట్లాడలే. ఎందుకు మాట్లాడలే? చేవెళ్ళలో ఎస్సీ డిక్లరేషన్ చేసిన కాడ మల్లికార్జున ఖర్గే ఉన్నాడు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా మేనిఫెస్టో డిక్లేర్ చేసిండు. కాబట్టి ఆయన డైరెక్ట్ కాకుండా కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో కేసీ వేణుగోపాల్ అనే ఆయన ఉన్నాడు. మల్లికార్జున ఖర్గే తర్వాత దేశంలో ఇప్పుడు చక్రం తిప్పుతున్నది వల్ల ఆ కేసీ వేణుగోపాల్. కేసీ వేణుగోపాల్ ఏం ప్రకటన చేసిండు? ఆయన సలహాతోటి ఎస్సీ వర్గీకరణ విషయంలో జాతీయ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకునేంత వరకు ఎవరు కూడా ముందడుగేయద్దు. నేను చెప్తున్న మాట రేవంత్ రెడ్డి గారు కూడా వర్తిస్తుందని చెప్పేశాడు. ఎవరు నిర్ణయం తీసుకోవాలంట? అధిష్టానం. మరి అధిష్టానం అంటే ఇప్పుడు మల్లికార్జున ఖర్గే కదా, మరి ఆయన మేనిఫెస్టో పెట్టి డిక్లేర్ చేసిండు కదా చేవెళ్ళలో. అధిష్టానం అంటే రాహుల్ గాంధీ కదా, మరి రాహుల్ గాంధీ గారు కూడా వర్గీకరణ కర్మలో మాట్లాడిన సందర్భం ఉన్నాయి కదా. నేను ఖమ్మంలో 2018 అసెంబ్లీ ఎన్నికలకు వచ్చినప్పుడు నేను రాహుల్ గాంధీ గారు ఒక వేదిక మీద ఉన్నాం కదా. ఆ సమయంలో జరిగిన ప్రచారంలో ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పి హామీ ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి కదా. సోనియా గాంధీ వర్గీకరణ కర్మలో మాట్లాడింది కదా, మన్మోహన్ సింగ్ గారు వేశారు కదా. మరి అధిష్టానం అంటే ఇంకెవరు మళ్ళీగా? అంటే అధిష్టానం అనేది దాన్ని అడ్డం పెట్టి ఎస్సీ వర్గీకరణ ముందుకెళ్లకుండా కట్టడి చేసే ప్రయత్నంలో భాగంగా ఆపే ప్రయత్నం చేశారు. ఆర్డినెన్స్ తీసుకొస్తామన్నారు రేవంత్ రెడ్డి గారు.
కమిటీ వేశాడు. కమిటీతో ఆగిందంటే కమిషన్ వేశాడు. కమిషన్ రిపోర్ట్ రాకముందే ఉద్యోగాలు భర్తీ చేసుకుంటూ పోతున్నాడు. మొన్నటికి మొన్న మనం చూసాం కదా, 11,000 టీచర్ పోస్టులను భర్తీ చేసిండు. 11,000 టీచర్ పోస్టుల్లో 1650 ఎస్సీలకు రావాలి. అందులో 1200 ఉద్యోగాలు మన మాదిగ బిడ్డలకు రావాలి. అందులో 200-300 కూడా మనకు రాలేదంటే దాదాపు 1000 ఉద్యోగాలు మన బిడ్డల నోటికాడు కూడా మళ్ళా లెక్కపోయినారేసి మన కళ్ళ ముందు కనిపిస్తుంది. చదువుకునే అవకాశాలు మన కళ్ళ ముందు పోతున్నాయి, ఉద్యోగాలు మన కళ్ళ పోతున్నాయి. ఇది కాంగ్రెస్ పార్టీ తీర్మానానికి వ్యతిరేకం, ముఖ్యమంత్రి ప్రకటనకు వ్యతిరేకం, అన్నిటికీ వ్యతిరేకం. ఆయన మాలలు మేము అడ్డుకొని తీరుతామని చెప్పి మొన్నటికి మొన్న గర్జన పెట్టేశాడు. వాళ్ళకు లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి. వాళ్ళ శక్తి ఏ స్థాయిలో ఉన్నదో చూస్తున్నా. వాళ్ళ శక్తి వాళ్ళ పలుపడి ఏ స్థాయిలో ఉన్నది. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏ వర్గీకరణ కట్టం పడుతున్న మాలల కుటుంబం ఉన్నదో అక్కడ, ఇక్కడ మల్లు రవి, మల్లుబట్టి విక్రమార్క ఇంటర్నల్ ప్రయత్నం చేస్తున్నారు రావడం కోసం. మల్లుబట్టి విక్రమార్క సహకారం లేకుండా ఈ సత్యపల్లిలో మాలమ్మాయికి టికెట్ వచ్చిందా? మల్లుబట్టి విక్రమార్క సహకారం లేకుండా మాలమ్మాయికి టికెట్ వచ్చిందా? వాళ్ళ సహకారంతో టికెట్ వచ్చింది. ఇప్పుడు వర్గీకరణ ఆపే ప్రయత్నంలో ఇంటర్నల్ కుట్రలు ఈయన చేస్తున్నాడు. బహిరంగంగా వెంకటస్వామి కొడుకులు చేస్తున్నారు. ఆ బహిరంగం చేసే వాళ్ళ శక్తి ఏ స్థాయిలో ఉన్నది, వాళ్ళకి పలుకుబడి ఉన్నది. నా పాత్రికేయ మిత్రులారా, ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం అనుకూలంగా వచ్చిన ప్రకటన తర్వాత లగడపాటి అడ్డుకోవడానికి ఏ పాత్ర పోషించిండో, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన పార్లమెంట్ లో వచ్చిన తర్వాత లగడపాటి తెలంగాణ అడ్డుకోవడానికి ఏ పాత్ర పోషించిండో, సుప్రీంకోర్టు తీర్పు వర్గీకరణకు అనుకూలంగా వచ్చిన తర్వాత దాన్ని అడ్డుకోవడానికి లగడపాటి లాంటి పాత్రే వివేక్ పాత్ర పోషిస్తున్నాడని నిష్పత్తి మీరు కలుపుకోవాలి. లగడపాటి రాజకీయ నాయకుడే, వెంకటస్వామి కొడుకులు రాజకీయ నాయకులే. లగడపాటి వ్యాపారవేత్త, వాళ్ళు కూడా వ్యాపారవేత్త. మీ అన్నగా చెప్తున్నా. కాటారం మండల కేంద్రంలో మీనాక్షి కాటన్ ఇండస్ట్రీస్ లో ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని పత్తి దగ్ధమైంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సిబ్బంది గమనించి మంటలను అదుపు చేశారు. అనంతరం ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను ఆర్పేశారు. సిబ్బంది సకాలంలో స్పందించి మంటలు ఆర్పేయడంతో పెను ప్రమాదం తప్పింది. సుమారుగా 2000 క్వింటాల వరకు పత్తి దగ్ధమైనట్లు నిర్వాహకులు తెలిపారు. వేల క్వింటాల పత్తి కాలిపోయిందండి. దాని విలువ 1,40,00,000 రూపాయల నుంచి 1,45,00,000 రూపాయల దాకా ఉంటుంది. ఇది ఎట్లా జరిగింది అని చెప్పానంటే, మేము వేలనే ఉన్నాము, అందరు వర్కర్లు అందరు అలర్ట్గానే ఉన్నాము. అసలు లోపల అయిందా లేకుంటే ట్రాక్టరు ఒక వెహికల్ కాటా వేసుకొని దాని నుంచి వెళ్ళి బయటకు ఇస్తుంది, దాంతో ఏమన్నా అయిందా ఏమనేది తెలియకుండానే జరిగింది సార్. అంతే, ఆ రకంగా జరిగింది. మేము మా యొక్క ఫైర్ ఫైటర్స్ తోటే 100% మేము కంట్రోల్ చేయగలిగినాం సార్. దానికి తోడుగా మా భూపాలపల్లి ఫైర్ స్టేషన్ వాళ్ళకు కూడా కాల్ చేశాము, మంత్రి ఫైర్ స్టేషన్ వాళ్ళకు కూడా కాల్ చేశాము. ఇమీడియట్గా వాళ్ళు కూడా సార్ కూడా మాకు ఇమీడియట్గా ఫోన్ చేయడంతో వచ్చేసిండ్రు. 99% దాదాపుగా సార్ వాళ్ళు వచ్చే వరకు మాకు కంట్రోల్ అయిపోయింది. మిగతా బాపతి కూడా పై బాపతి ఉన్నా కూడా మొత్తం భూపాలపల్లి మా ఫైర్ వాళ్ళు కూడా దాన్ని కంట్రోల్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలని రైతు భరోసా, ఇంద్రమ ఆత్మీయ భరోసా, నూతన ఆహార భద్రతా కార్డులు మరియు ఇంద్రమ లబ్ధిదారుల ఎంపీ అమలుకు సర్వే ప్రారంభం జరిగినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. గణపురం మండలం చెల్పూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కుందూరుపల్లిలో జరుగుతున్న రైతు భరోసా విచారణ ప్రక్రియను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 4 పథకాల అమలుకు జిల్లాలో సర్వే ప్రక్రియ ప్రారంభమైందని, సర్వేలో భాగంగా పర్యవేక్షణకు అన్ని మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించగా విచారణ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ వివరాలను సేకరిస్తున్నాయని ఆయన వివరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ సత్యనారాయణ స్వామి, ఎంపీడీఓ భాస్కర్, ఏఈఓ కళ్యాణ్, ఆర్ఐ రహ్మత్ పాషా, సర్వేయర్ నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. ఆఫీస్ నుంచి అంటే మార్నింగ్ నుంచి అది మొత్తం చూసుకుంటా ఇట్లా రాసుకుంటా వస్తున్నాం. ఎట్లా రాశారు చూపించేసి? ఇది 76 నుంచి అంటే కొంచెం మనకు 77 పై నుంచి వస్తుంది సార్. 77 ఒకటి ఉంది. చెల్పూర్ గ్రామం, చెల్పూర్ గ్రామం. ఇక్కడ నుంచి ఇక్కడ అంటే నో అని రాసుకున్నాం సార్. ఇక్కడ మొత్తం కాలనీ ఏర్పడ్డాయి సార్. అనాథరైజ్డ్ లేవు.
అచ్చా నాన్ ఎరేబుల్ yes రాశారు రీజన్ రాయలేదు ఇక్కడ లేఅవుట్ రాశారు ఇక్కడ రాశారు టీ లేఅవుట్ మొత్తం లేఅవుట్. ఖమ్మం జిల్లా కల్లూరులో టీజీఎం వర్షిప్ సెంటర్ నందు ఏఐసిసి రాష్ట్ర అధ్యక్షులు పి ఏనుష్ కుమార్ V5 న్యూస్ ఛానల్ 2025 సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ V5 న్యూస్ ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి, వీక్షకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనునిత్యం ప్రజా సమస్యలపై ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ పనిచేస్తున్న V5 న్యూస్ ఛానల్ ను అభినందించారు. ఈ సందర్భంగా అధికారులకు, ప్రజాప్రతినిధులకు, V5 న్యూస్ యాజమాన్యానికి, వీక్షకులకు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐసిసి జిల్లా ప్రధాన కార్యదర్శి ధర్నాసి బాలరాజు, మీడియా సెల్ జిల్లా అధ్యక్షులు దాసరి డేవిడ్ రాజు, జాన్ పరంజ్యోతి, మహేష్, సుందర్ రాజు, సమర్పణ్ పాల్, జీవన్ కుమార్, రాజశేఖర్ పలువురు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ప్రత్యేకంగా ఈరోజు V5 న్యూస్ యాజమాన్యానికి, అదేవిధంగా సిబ్బంది అంతటికీ కూడా 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే అభినందనలు మీకు తెలియజేస్తున్నాం. గడిచినటువంటి కొన్ని సంవత్సరాలుగా ప్రజల పక్షాన ఉండి ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తూ చాలా కీలక పాత్ర పోషిస్తూ అనేకులకు ప్రయోజనకరంగా పనిచేస్తున్నటువంటి V5 న్యూస్ చాలా అభినందనీయమని ఈ సందర్భంలో ఏఐసిసి ద్వారా జ్ఞాపకం చేస్తున్నాం. ఈ 2025 నూతన సంవత్సరంలో కూడా ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉండి ప్రతి సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకుని వెళ్ళి మరింత ఉత్సాహంగా పనిచేయాలని యాజమాన్యాన్ని, సిబ్బందిని మేము అభినందిస్తూ, ప్రోత్సహిస్తూ వారికి ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాం. దేవుడు వారిని దీవించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. ఇటీవల కాలంలో భారీ వరదలకు మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలో ఆకేరు ఏరు వరదల తాకిడికి ములకలపల్లి బ్రిడ్జ్ పూర్తిగా నేలమట్టం కావడంతో ఖమ్మం జిల్లా మహబూబాబాద్ జిల్లా ప్రధాన రహదారి పూర్తిగా రాకపోకలు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడడంతో గతంలో ఏర్పాటు చేసిన బ్రిడ్జ్ ద్వారా అధికారులు రాకపోకలు యథావిధంగా కొనసాగించుతున్నారు. గ్రానైట్ లారీలు అధిక లోడ్ బ్రిడ్జిపై నుంచి రవాణా చేయడంతో బ్రిడ్జికి ఏమైనా ప్రమాదం వాటిల్లుతుందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రానైట్ లారీలు ములకలపల్లి బ్రిడ్జ్ నుంచి కాకుండా ఇతర రోడ్డు నుంచి రవాణా చేయాలని ములకలపల్లి గ్రామానికి చెందిన కోదాటి వెంకన్న అధికారులను కోరారు. అధిక లోడుతో రవాణా పాల్పడుతున్న గ్రానైట్ లారీలపై అధికారులు చర్యలు తీసుకోవాలని, జరిగిన ప్రమాదం ఏమైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని వెంకన్న డిమాండ్ చేశారు. ఈ వర్షాకాలం కురిసిన వానలకి ఆకేరు పై బ్రిడ్జి మొత్తం కొట్టకపోయింది. 1/2 కిలోమీటర్ మొత్తం ఏం లేకుండా ఒక 15-25 రోజులు చాలా ఇబ్బంది పడ్డారు ప్రజలు. ఖమ్మం జిల్లా, మహబూబాబాద్ జిల్లా రాకపోకళ్ళు బంద్ అయినాయి. మరి అట్లనాగానే ఈ ఇంతకుముందు గతంలో నిర్మించినటువంటి చిన్న బ్రిడ్జి మించి నడుస్తున్నాయి. దాని నుంచి ఓవర్లోడ్లు పోతున్నాయి. అధికారులు చర్యలు తీసుకొని ఆ ఓవర్లోడ్లని కొంచెం వేరే రోడ్లో మలిపియాలని చెప్పి మేము కోరుతున్నాం. ఇంకో విషయం ఏంటంటే ఇది ఒకటి ఉన్నది పోతే మాకు చాలా ఇబ్బంది అయింది. ఖమ్మం పోవడానికి కానీ ఇటు రాకపోకళ్ళు, మహబూబాబాద్కి రాకపోకళ్ళు బంద్ అవుతాయి. కమలాపూర్ మండల కేంద్రంలోని లక్ష్మీ గణపతి ఫంక్షన్ హాల్లో పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచారన్న సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ సిఐ రంజిత్ నేతృత్వంలో దాడులు నిర్వహించి నిల్వ ఉంచిన సుమారు 71.5 క్వింటాల బియ్యం, 1,80,000 విలువ గల పీడీఎస్ బియ్యాన్ని సీజ్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్ అధికారులు వెల్లడించారు. ఫంక్షన్ హాల్ యజమానికి రైస్ మిల్ ఉండడంతో రైస్ మిల్ యజమాని అధికారులను తప్పుదోవ పట్టించడానికి అక్కడ నిల్వ ఉంచారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గతంలోనూ సాంబశివ మోడర్న్ రైస్ మిల్ యజమానిపై పలుమార్లు దాడులు చేసి కేసులు పెట్టిన తనకు ఉన్న పలుకుబడితో అధికారులను మెప్పించి కేసులను పక్కదారి పట్టిస్తున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా నిరుపేద ప్రజలకు చెందాల్సిన పీడీఎస్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి అమ్మే అటువంటి అక్రమార్కులపై కఠిన చర్యలు చేపట్టాలని అధికారులను కోరుతున్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణ కేంద్రంలోని V5 న్యూస్ ఛానల్ 2025 సంవత్సర క్యాలెండర్ను ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పసుమర్తి చంద్రరావు ఆవిష్కరించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ V5 న్యూస్ ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి, వీక్షకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. V5 న్యూస్ ఛానల్ యాజమాన్యానికి అభినందించారు. అలాగే ఈ కార్యక్రమంలో ఏనుముల రాము, గంధం భాస్కర్ రావు, కుంచాల గురువయ్య, కనకపూడి జయరాజు, యూసఫ్ తదితరులు పాల్గొన్నారు.
E5 న్యూస్ యాజమాన్యానికి మరియు సిబ్బందికి, ప్రేక్షకులకు అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు. అందరికీ, మండల ప్రజలకి, జిల్లా ప్రజలకి సంక్రాంతి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఇవాళ E5 న్యూస్ రాష్ట్రంలోనే ఒక మంచి పేరు రావాలని మేమందరం ఆశిస్తున్నాం. ఏంటంటే కారణం, ప్రజలకి న్యూస్ అనేది చాలా ఇంపార్టెంటు. వాట్సాప్లలో వచ్చే మాత్రం ముప్పవల అబద్ధాలే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఎవరి స్వార్థం కోసం వాళ్ళు పెట్టుకుంటారు. అది కాకోకుండా న్యూస్ ద్వారా తెలియపరిచేది జెన్యూన్గా ఉండాలా. ఆ జెన్యూన్గా ఉండటం వలన ప్రజలకి అర్థమయ్యేటట్టు రాసి నిజాలను సూచించడం చాలా ముఖ్య అవసరం ఉంది. అదేవిధంగా న్యూస్ వలన చాలా ఆధారపడి ఉంది ప్రజలకి. ఏ విషయానికైనా పేపర్ ద్వారా తెలియగానే వాళ్ళు స్పందిస్తారు, తెలుసుకొని చేస్తుంటారు. కాబట్టి నిజమైన వార్తలు రాయాలని E5 న్యూస్కి మళ్ళీ ఒకసారి నేను కోరుకుంటున్నాను. ఖమ్మం జిల్లా కల్లూరు పోలీస్ స్టేషన్ నందు V5 న్యూస్ ఛానల్ 2025 సంవత్సర క్యాలెండర్ను కల్లూరు మండల SID హరిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ V5 న్యూస్ ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి, వీక్షకులకు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. V5 న్యూస్ ఛానల్ క్యాలెండర్ను ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇప్పటి వరకు ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి ఏ విధంగా తీసుకుని వచ్చారో ఇక ముందు కూడా ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే విధంగా పనిచేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. మరియు కల్లూరు మండల ప్రజలకు V5 న్యూస్ యాజమాన్యానికి అందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు ఈ V5 న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరణ నాతో జరగడం చాలా ఇన్ని రోజులు ఏ విధంగా అయితే ప్రజల సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లే విధంగా V5 న్యూస్ పనిచేసిందో ఇక ముందు కూడా ఈ విధంగా పనిచేసి ప్రజల సమస్యలు ప్రభుత్వానికి, అధికారులకి తెలియజేస్తానని నేను కోరుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏన్కూరు మండల కేంద్రంలో MRPS ఆధ్వర్యంలో 1000 గొంతుకలు, లక్ష డబ్బుల సన్నాహక సమావేశం. ముఖ్య అతిథిగా హాజరైన వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ. గణపురం మండలంలో రైతు భరోసా విచారణ ప్రక్రియను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ. పర్యవేక్షణకు అన్ని మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు వెల్లడి. కమలాపూర్లో PDS బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచిన స్థావరంపై టాస్క్ ఫోర్స్ CI రంజిత్ నేతృత్వంలో దాడులు. సుమారు 71.5 క్వింటాల బియ్యాన్ని సీజ్ చేసిన అధికారులు. ఇవి ఇప్పటివరకు నబల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ V5 న్యూస్.